తాజా అంశాన్ని చూస్తున్నాం. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు బోరుబావి గుంతలో 4 ఏళ్ల బాలుడు పడిపోయాడు. కాపాడేందుకు వెళ్లి బాలుడి తాత అదే బోరుబావి గుంతలో ఇరుక్కుపోయాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? సో మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి శివారులో దారుణం చోటు చేసుకుంది. బోరుబావిలో 4 ఏళ్ల హేమంత్ అనేటువంటి బాలుడు ప్రమాదవశాత్తు ఆడుకుంటూ వెళ్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి బోరుబావిలో పడిపోయాడు. ఆయన్ని కాపాడేందుకు వెళ్ళినటువంటి అతని తాత వెంకన్న అని ఆయన కాపాడే ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం ఉట్లపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి వాళ్ళ వ్యవసాయ పొలం వద్ద బాలుడు ఆడుకోవడానికి వెళ్ళాడు. ఆడుకుంటూ బోరుబావి గుంటలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. అది గమనించినటువంటి ఆయన తాత అక్కడే ఉన్నటువంటి వెంకన్న ఆయన రక్షించేందుకు ఆ బోరుబావి గుంటలో తలకిందులుగా దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆయన ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఊపిరాడక స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది గమనించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇటు పోలీసులు అలాగే స్థానికులు కలిసి బోరుబావి గుంటలో ఇరుక్కున్నటువంటి వెంకన్నను అలాగే ఆయన మనవని ఇద్దరిని కూడా తీవ్రంగా శ్రమించి బయటికి తీశారు. అయితే ఈ క్రమంలోనే తలకిందులుగా పడిపోవడంతో వెంకన్న ఆయనకి 53 సంవత్సరాలు పైగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయనకు కొంత ఊపిరాడక ఆక్సిజన్ అందక కొంత ఇబ్బంది పడుతూ స్పృహ తప్పి పడిపోయాడు. ఆయనను బయటికి తీశారు. అలాగే అందులోనే ఇరుక్కుపోయినటువంటి అతని మనవన్ని కూడా బయటికి తీశారు. సో హేమంత్ అనేటువంటి బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డప్పటికీ కూడా తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి వెంకన్న ఆసుపత్రికి తరలించే క్రమంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ మనవన్ని కాపాడబోయి తాత ప్రాణాలు కోల్పోవడంతో అయితే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయని చెప్పుకోవచ్చు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోజు ఉదయం బాలుడు ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోవడం, ఆయన్ని కాపాడేందుకు దిగినటువంటి తాత ప్రాణాలు కోల్పోవడంతో అయితే కొంత విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ధన్యవాదాలు పవన్.